ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో 2 చట్టాలకు సంబంధించిన అంశాలను సభ ముందు ఉంచడం జరిగింది. అందులో ఒకటి ఇంతకుముందు అనుకుంటున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి దాని స్థానంలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ ఒకటి, ఇంకొకటి పీడీకి ఇంకా కొంత పీడీ యాక్ట్ కొన్ని మార్పులు చేర్పులు చేయడం. రైట్, ఏ చట్టాలు తెచ్చినా కూడా ప్రజలను మంచి కోరి ప్రజల బాగు కోసం ఏ చట్టం తెచ్చినా కూడా ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆహ్వానించాలి, అది మంచిది కూడా. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి ఈ చట్టాలు మనం పరిశీలిస్తే గతంలో ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తేవడం జరిగిందని, సరే అది వాస్తవంగా చెప్పాలంటే కేంద్రం ప్రతిపాదించినటువంటి ఒక చట్టం. ఆ చట్టం ఏంది అసలు? ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఒక భూమి ఉంటే ఆ భూమికి యజమాని ఎవరు అని గుర్తించడం, అంటే ఒక టైటిల్ ఇవ్వడం, అంటే ఉన్నటువంటి భూమికి ఎవరు యజమాని అని గుర్తించి వాళ్ళ పేరుతో ఆ భూమిని రిజిస్టర్ చేయడం. అది మంచిది కాదని రకరకాలుగా చెప్పి దాని ద్వారా ఎవరో ఏదో చేస్తున్నారని, ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూములను ఆక్రమించుకుంటున్నారని రకరకాల విష ప్రచారం చేసాం. రైట్, ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్లో మీరు చేసినటువంటి విష ప్రచారాన్ని జనాలు నమ్మిండ్రు, మీరు గెలిచిండ్రు, మంచిదే. కానీ ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి అయినా వచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మా పొలాన్ని ఆక్రమించుకున్నాడు, లేదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైసీపీ వాళ్ళు ఆక్రమించుకున్నారు, లేదా జగన్మోహన్ రెడ్డి బంధువులు ఎవరైనా ఆక్రమించుకున్నారని ఒక్క కేసు అయినా ఎక్కడైనా రిజిస్టర్ అయిందే? ఎక్కడ రిజిస్టర్ కాలే. మరి ఒక చట్టం మీద సరే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఒకటి తెచ్చింది అనుకోండి, అసలు అది ఆ రోజుకి అమలులో కూడా రాలే, కానీ దాన్ని మీరు ఏదో అమలు పరిచినట్టు రాష్ట్రం మొత్తం విష ప్రచారం చేసి ఎంత ఇబ్బంది పెట్టిన జనాలను. ఇప్పుడు ఏదో మీరు ఈ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ ఓకే, రైట్, మంచిదే. చట్టాలు ఏవైనా కాలానికి అనుగుణంగా మార్చుకుంటూ కాలానికి అనుగుణంగా ఉంటే చాలా మంచిదే, దాన్ని ఎవరైనా ఆహ్వానించాల్సింది తప్పేం లేదు. కానీ మీరు చట్టం పెట్టేటప్పుడు మీరు శాసనసభలో మీ యొక్క వ్యవహారం చూస్తుంటే ఎంత విద్వేషపూరితంగా ఉంటుంది. ఒక చట్టం ఏదైనా శాసనసభ ముందు తెచ్చినప్పుడు హుందాగా అందరికి వర్తించేలాగా అనే విధంగా ఫీల్ కలగాలి. కానీ మీరు చట్టం తెచ్చేది ఆ చట్టం ఏదో వైసీపీ నాయకుల కోసమైనట్టు, జగన్మోహన్ రెడ్డి కోసమైనట్టు, వాళ్ళే ఈ భూ ఆక్రమణ చేస్తున్నారని, లేదా వాళ్ళే ఈ భూమిని ఏదో గందరగోళం చేస్తున్నారని చెప్పడం అనేది బాగలేదు. అంటే మీరు ఆ విధంగా అర్థం వచ్చే విధంగా మాట్లాడుతున్నారు. మీ బాడీ లాంగ్వేజ్ని చూస్తే సీఎం గారు మీరు చెప్తున్న చట్టం మంచిదైనప్పటికీ ఆ చట్టం అనేది ఎవరో కొందరికి మాత్రం ఉద్దేశపూర్వకంగా తెస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ కలిగిస్తున్నారు. అది మంచిది కాదు. ఇంకా ఏమంటున్నారు, ఈ 5 నెలల కాలంలో మాకు ఒక 8,000 కంప్లైంట్స్ వచ్చినాయి భూ సమస్యలు అంటున్నారు. చెప్పండి, ఏంటి ఆ సమస్యలు, ఎక్కడ వచ్చినాయి, ఎవరి భూమిని ఎవరు ఆక్రమించుకున్నారు, ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏమైనా వైసీపీ వాళ్ళు ఉన్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి ఉన్నారా? ఆ విషయాలు చెప్పండి. అలా చెప్పకుండా ఎన్నికలకు ముందు ఏదైతే విష ప్రచారం చేసిండ్రో అదే విష ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎంత బాధగా ఉంటుంది సార్ నిజంగా చెప్పాలంటే. ఒక వ్యక్తిని టార్గెట్గా చేసుకొని అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎప్పుడు విమర్శలు గుప్పిస్తూ ఉంటే వాళ్ళకు మీడియా లేదని మీకు మీడియా ఉంది అని ఎట్లా సార్? మీరు చట్టాలు తేట ఎవరు వద్దనిలే. దాని ఉద్దేశం ఏంటి అసలు? భారత రాజ్యాంగం ప్రకారము చట్టం ముందు అందరూ సమానులే. అలా సమానులైనప్పుడు ఒక వ్యక్తిని మీరు కోట్ చేయడం కానీ, ఒక పార్టీని కోట్ చేయడం కానీ, లేదా అలాంటి అర్థం వచ్చే విధంగా మీరు ప్రవర్తించడం కానీ అవసరం ఏముంది? అవసరం లేదు కదా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా భూములు, చుక్కల భూములు మిగిలిపోతే వాటిని కొందరు పేదలకు ఇవ్వడం జరిగింది. కానీ తను ఎక్కడ భూమి తీసుకోలేదే. ఆయన భూమి తీసుకుని ఏం చేస్తాడు? ఏమో భూమిలే నిరుపేదనా ఆయన ఏమన్నా? పోనీ ఆయన ఏమైనా వ్యవసాయం చేస్తున్నాడా? ఎంత విచిత్రమైన ఎంత విద్వేషపూరితమైన మాటలు మాట్లాడతారు. ఇంకొక వైపు పీడీ యాక్ట్, సరే దానికి మార్పులు చేయండి. ఇంతకుముందు కొన్నింటికి మాత్రం పరిమితమైంది, వాటిని ఇంకా కొన్నింటికి విస్తరిస్తున్నామన్నారు. మంచిదే, రైట్, ఎవరు కాదన్నారు. ఏంటి ఇసుక రవాణాకు సంబంధించి, బియ్యం రవాణాకు సంబంధించి, మహిళలపై లైంగిక చర్యలకు పాల్పడిన వాళ్ళకు, తర్వాత ఏదైనా వ్యాపారాలకు సంబంధించి మోసం చేసిన వాళ్ళకు, ఇట్లా ఒక 6-7 అంశాలకు వాటన్నింటినీ అన్వయిస్తున్నాం అంటున్నారు. మంచిది, అన్వయించండి. ఇంకా ఇప్పుడు వీలుంటే అన్నింటికి అన్వయించండి, ఇబ్బంది లేదు. కానీ అది కూడా సేమ్ అంతే. మీరు తెచ్చున్నటువంటి ఏదైనా ఒక చట్టంలో మార్పులు కానీ సవరణలు కానీ
అవి అందరికి వర్తించే విధంగా ఒక జనరల్గా మీరు మాట్లాడాలి. విద్వేషపూరితంగా ఏదో వైసీపీ వాళ్ళు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని, వాళ్ళు ఏదో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని, వాళ్ళు ఏదో నేరాలు చేస్తున్నారని. అయినా ఇప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. 2024 నుంచి మీ ప్రభుత్వం ఈ 5 నెలల కాలం కొనసాగుతుంది. ఇప్పుడు తెచ్చినటువంటి చట్టాలు మీవి కాదా? ఇబ్బంది ఏముంది? వాటిని ఎవరు అడ్డుకోలేరు కదా. మీరు ఎందుకు అంత విద్వేషపూరితంగా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది? ఇక్కడ మీరు ప్రస్తావిస్తున్న అంశాలు దాని వరకే పరిమితం కావాలి. ఏదో సోషల్ మీడియా గురించి, వాడెవరో వరా రవీంద్రారెడ్డి గురించి ఇవన్నీ ఒక వ్యక్తి పేరు ప్రస్తావించిన అవసరం ఉందే? అలాగినా ప్రస్తావించాల్సి వస్తే టీడీపీ తరఫున పనిచేస్తున్నటువంటి ఐటీడీపీ వాళ్ళు కానీ, సోషల్ మీడియా కానీ ఎంత నీచంగా ఈ రోజు కూడా పోస్టులు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం అయినా, ఒక సీఎం కొడుకైనా కూడా ఇప్పటికి కూడా ఎంత నీచంగా పోస్టులు పెడుతుందంటే అవి మాత్రం మీకు కనపడవు. ఈ ఆశ్చర్యకరం ఏంటంటే ఈ రాజ్యాంగంలో ఈ చట్టాలకు అందరికి సమానమైనప్పుడు మీరు ఒకవైపు ఎందుకు చూస్తున్నారు అసలు? ఓకే రైట్, నేను కాదనట్లేదు, మేము ఎవరు కాదనట్లేదు. వైసీపీ వాళ్ళు ఎవరి మీద, టీడీపీ మహిళల మీద కానీ లేదా నేతల మీద కానీ ఎవరి మీద తప్పుడు పోస్టింగ్ పెట్టి అరెస్ట్ చేయండి. కానీ మీరు ఒకవైపు ఎందుకు చూస్తున్నారు? రెండో వైపు ఎందుకు చూడట్లేదు? ఈరోజు కూడా చూసినాం కొన్ని. చూచే ఆశ్చర్యం అనిపించింది. వాడు, ఈడు, గాడిద ఇలాంటి మాటలు ఒక మాజీ సీఎంను మాట్లాడేది అవన్నీ మీకు ఎందుకు కనపడట్లేదు? అసలు పోలీసు వాళ్ళకి ఎందుకు కనపడట్లేదు? వైసీపీ వాళ్ళు ఆల్రెడీ అంతలెక్కలు అన్ని చోట్ల కంప్లైంట్స్ ఇచ్చారు జిల్లాల వారిగా. వాటిని తీసుకున్నారో లేదు, తీసుకున్న తర్వాత కేసు ఫైల్ చేసినారో తెలియదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసే ఏబిఎన్లో కానీ, టీవీ5లో కానీ అక్కడ టాపిక్ డిస్కషన్ జరిగే సబ్జెక్ట్ ఏందో, వాళ్ళు పెట్టే ఫోటోలు ఏందో సంబంధం లేనటువంటి విషయాలు తెచ్చి పెడతారు. ఏ టాపిక్ జరుగుతున్నా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెడతారు, భారతమ్మ గారి ఫోటో పెడతారు. సంబంధం లేని వ్యక్తులు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజకీయంగా ఉన్నాడు, భారతమ్మకి ఏం సంబంధం? అసలు సబ్జెక్ట్లో సంబంధం లేని ఆమె ఫోటో తెచ్చి మీరు ఎలా పెట్టగలుగుతారు టీవీలలో? ఏం చట్టాలు సార్? అలాంటి ఎందుకు మీరు అసలు దాన్ని బట్టి ఆలోచించట్లేదు? మీరు ఏమైనా చట్టాలు తెచ్చేటప్పుడు హుందాతనంగా సభలో అందరూ అర్థం చేసుకొని దాన్ని పాటించే విధంగా మీరు ఫీల్ అయి చెప్పాలి. కానీ తెచ్చే చట్టాలను ఏదో కొందరు వ్యక్తులకే పరిమితమైనట్టు విద్వేషపూరితంగా చెప్తే దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. మీరు ఏమంటారు? ఈ చట్టాలు తెచ్చే రైల్లో గుండెలు పోతాయి అంటారు. ఎవరి గుండెల్లో రైలు పోతాయి సార్? తప్పు చేసిన వాళ్ళకైనా లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళకా? మీరు తెచ్చే చట్టాలకు, ఆ చట్టాలకు లోబడి ఉండకుండా చట్టాలను అతిక్రమించి ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళందరి గుండెల్లో రైలు పోతాయి కదా. మరి అలాంటప్పుడు మీరు వైసీపీ వాళ్ళ గురించి ఉద్దేశించే విధంగా ఎందుకు అర్థం వచ్చే విధంగా మాట్లాడుతున్నారు? మాకు అర్థం కావట్లేదు అసలు. ఇది ఏందో మరి, ఈ విచిత్రం ఏదో ఈ భూప్రపంచం మీద ఎక్కడో లేదు. లేని ఉన్నట్టు, ఉన్నది లేనట్టు భ్రమలు కల్పించుకొని వాళ్ళే మాట్లాడుకుంటూ వాళ్ళు మాత్రం మంచి వాళ్ళు అయినట్టు, ఏరే వాళ్ళు చెడ్డోళ్ళు అయినట్టు, ఏరే వాళ్ళు క్రిమినల్స్ అని మరి ఆ హోంమంత్రి మేడం గారు మాట్లాడుతుంటున్నారు. క్రిమినల్ స్థానంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి అంట జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి క్రిమినల్. మీరు ఎట్లా చేయగలరు చెప్తున్నారమ్మా క్రిమినల్ అని? ఎందుకు మేడం? మీకు ఏదో అధికారం ఉందని, పక్క వాళ్ళు ఎవరు మాట్లాడలేరని, మాట్లాడితే మీరు కేసులు పెడతారని భయపడితే అది ఎల్లకాలం చెల్లుబాటు కాదు. కొంచెం ఆలోచించుకోండి. అధికారం అనేది శాశ్వతం కాదు. ఈ చట్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏ చట్టం తెచ్చినా భారత రాజ్యాంగం లోబడి ఉండాలి. మీరు చట్టం తెచ్చినంత మాత్రానే మీ ఇష్టం ఇచ్చిన మీరు కేసులు పెట్టి అయిపోతే కోర్టు ముందు నిలబడవు. ఏది చేసినా హుందాగా అందరికీ అన్వయించే విధంగా, అందరూ ఆహ్వానించే విధంగా ఉండాలి. మీరు మంచి చట్టాలు తెస్తున్నప్పుడు మీ ఉద్దేశం అయితే మళ్ళీ విద్వేషపూరితంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీ యొక్క ఆహార్యం కానీ, మీరు మాట్లాడే విధానం కానీ ఏదో ఇది కొందరికే పరిమితం అన్నట్లు మీరు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది? ఇది మంచిది కాదు. ఆలోచించుకోండి.